ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చదివిన ఈ మాట, ఒకరు ఒకరికి పర్మిషన్ ఇస్తున్నాడు. ఏమని? ఆ వ్యక్తి ప్రాణం పైన తప్ప, వ్యక్తి పైన తప్ప నీకు సర్వము నేను అధికారం ఇస్తున్నా, ఏం చేస్తావో చేసి చూడు. ఈ మాట చెబుతున్నది జీవము కలిగిన దేవుడు. యెహోవా సన్నిధానంలో అపవాది నిలబడ్డప్పుడు వాడితో ఛాలెంజ్ చేస్తున్న మాట. ఎంత నమ్మకం ఉంటే ఈ మాట చెప్పాలో ఒకసారి ఆలోచన చేయండి. యోబు గూర్చిన తలంపులు ఎంత చక్కనివిగా దేవుని మదిలో ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందామా? అపవాది మనల్ని అనేకమైన విధాలుగా పీడించడానికి, పడేయటానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నష్టం వస్తున్నా, కష్టం వస్తున్నా, నీవు ఒకవేళ దేవునికి సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తూ దేవుల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇంకా ఆ కష్టం అధికమవుతుంది. చాలాసార్లు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారు కొందరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, యేసయ్యలోకి వస్తే చాలు అన్నీ పాజిటివ్గా మారిపోతాయంటారు. నువ్వు యేసయ్యను నమ్ముకుంటే చాలు అన్నీ చక్కగా నీకు దొరికిపోతాయంటారు. ఈ తప్పుడు మాటను దయచేసి ఎప్పుడు కూడా దీన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయనతో నడవడం అంటే సిలువనెత్తుకొని నడవడం. ఆయనలో బ్రతకటం అంటే ఏ శ్రమైనా, ఏ వేదనైనా నేను ఆయన కొరకు భరిస్తానని బ్రతకటం. నువ్వు నీతిగా, న్యాయంగా ఈ లోకంలో యేసయ్యను కలిగి కొనసాగుతూ ఉంటే ఈ లోకం నిన్ను చాలా బాధలు పెడుతుంది. అనేకమైన మాటల చేత, అనేకమైన స్థితిగతుల్లో మనల్ని తక్కువ చేసి మాట్లాడేవారుగా ఉంటారు. అపవాది అనేకులను మన కొరకు పురికొల్పుతాడు మార్గాన్ని తప్పించటానికి. ఇక్కడైతే సరాసరి అపవాదే దేవుని సన్నిధానంలో పర్మిషన్ తీసుకొని బయలుదేరినాడు. ఈరోజు అనుభవిస్తున్న నీ కష్టానికి నిన్ను ఇంకా మేలిమి బంగారముగా మార్చటానికి కొలిమిలో ఆయన నిన్ను కాలుస్తున్నాడేమో. గనిలో నుండి తీసిన బంగారాన్ని సరాసరి వాటిని చక్కటి ఆభరణాలుగా మార్చరు, వాటిని కొలిమిలో వేసి కాలుస్తారు. ఎప్పటి వరకు కాలుస్తారంటే ఆ కాలుస్తున్న వాని ముఖము ఆ బంగారంలో కనబడాలి. మన జీవితాల్లో ఒకవేళ మలినముతో నింపబడ్డ వారంగా ఇంకా ఉంటే వాటిని మన నుండి వేరుపరచడానికి కష్టాల కొలిమిలో ఆయన కాలుస్తాడు. ఆయన పర్మిషన్ ఇస్తాడు. అనేకమైన కష్టాలను ఒకవేళ మన జీవితంలో సరిచేసేవైతే ఆయన వాటిని ఆహ్వానిస్తాడు, వాటిని పంపిస్తాడు. అయితే ఈ పంపించే క్రమంలో అపవాది ముందుండి వాటిని అందుకొని ఏ విధంగా అయినా సరే పడేయడానికి కులదోస్తాడు. నీ ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతూ కష్టంలో ఉంటే ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఒకవేళ ఇంకా కష్టంలో ఉంటే నువ్వు ఇంకా నమ్మకమైన స్థితిలోకి దేవుడు నిన్ను ఇంకా మారుస్తున్నాడు అన్న మాట జ్ఞాపకం పెట్టుకుందాం. కష్టాలలో దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ మధ్యలో యేసయ్య నాకేం చేశాడు అంటూ, క్రైస్తవ్యమంతా బూటకమంటూ యేసయ్యను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి అనేకమైన మాటలు మాట్లాడి తిరిగి మళ్ళీ యేసయ్యలో వస్తున్నామంటూ చెబుతున్న వారు అనేకులు ఉంటున్నారు. వారు అసలు యేసయ్య గూర్చిన మాటను నమ్మకంగా వారు గ్రహించలేదు. రెండు తలంపులు కలిగిన వారుగా ఎప్పుడూ క్రైస్తవ బిడ్డలు ఉండరు. కష్టమైన, నష్టమైన బాప్టిజము తీసుకుంటున్నప్పుడు మనం దేవుని సన్నిధానంలో ప్రమాణం చేస్తాం. ఏ స్థితి వచ్చినా, డబ్బుకైనా సరే, ఏ పరిస్థితులు వచ్చినా, భయపెట్టినా సరే,
ప్రాణం తీయటానికి ప్రయత్నం చేసినా సరే నేను మాత్రము నా దేవుడైన నా యేసయ్యను విడిచిపెట్టను అనే మాట మనం ప్రమాణం చేస్తాం. అంటే అది బూటకపు ప్రమాణమే కదా లోకంలోకి వెళ్ళి చేరితే. మరవవద్దు, కష్టకాలంలో సైతము ఆయనను వెంబడించిన వాడు యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని గొప్ప మాట పలికినాడు. అందుకే మన ముందు యోబు అంత ఉన్నతమైన శిఖరం పైన కనబడతాడు. పాతాళంలోకి తొక్కివేశాననుకున్న అపవాదిని అతి సునాయాసంగా చిరగదొక్కగలిగినాడు. దేవుని పైనున్న విశ్వాసముతో, నమ్మకముతో మనం కూడా దేవునిలో నమ్మకమైన విశ్వాసం కలిగిన వారంగా కొనసాగుదాం. ఎక్కడ ఏ స్థితి వచ్చినా అది మనుషులను బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, అది ఏదైనా సరే సొంత వారిని బట్టి కావచ్చు, నీకొచ్చిన ప్రతి కష్ట నష్టాలలో యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఇంకా మేలిమి బంగారముగా మారుస్తున్నాడు. అనేకుల ముందు గొప్ప సాక్షిగా నిన్ను స్థిరపరుస్తున్నాడు అన్న మాటను జ్ఞాపకం పెట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి అది మంచిదైనా చెడుదైనా నిన్ను పాడు చేసేదైనా సరే అది ఆయనకే ఘనత అంటూ ఆయన కొరకు నిలబడే వారముగా ముందుకు కొనసాగుదాం. అట్టి బలమైన విశ్వాసపు జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. అపవాదిని ఎదురించగలిగిన శక్తి, వాడు మన మీదికి ప్రయోగించే ప్రతి కుతంత్రము నుండి తప్పించబడుతూ దేవుని కొరకు ఈ శ్వాస ఉన్నంత కాలం బ్రతుకుదుము కాక. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. కష్టం వచ్చినప్పుడు నిన్ను కాదనే వారముగా ఉండకుండా ఉండే నమ్మకమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. నిన్ను తూలనాడే బ్రతుకు కాకుండా నువ్వు ఏ స్థితి ఇచ్చినా సరే వాటిని నమ్మకంగా స్వీకరించే స్థితిలో మమ్మల్ని నిలబెట్టవా దేవా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ శరీరానికి వచ్చే రుగ్మతలను బట్టి మేము ఆత్మలో బలహీనపడిపోతున్నాం. అయ్యా, మా ఆత్మను బలపరచండి. నీ కొరకై బ్రతికే జీవితముగా నిలబెట్టండి. మా బ్రతుకులో కొలిమిలాంటి కాలుస్తున్న ప్రతి కష్టము నుండి మమ్మల్ని దాటిస్తూ బ్రతికిస్తూ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితాల్లో ఏది మంచిదో నాయన, ఏది సరి అయినదో, ఏది బ్రతుకును ఆపుతున్నదో, ఆటంకపరుస్తున్నదో అవి నీకు బాగా తెలుసు. ఆటంకపరుస్తున్న క్రియలన్నిటినీ నా తండ్రి లయపరచండి. నీ కొరకు బ్రతికే నమ్మకమైన జీవితంతో నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన యొక్క వాక్యాన్ని వింటూ నీ మాటలను హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్కును నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విని విడిచిపెట్టిన వారంగా కాకుండా విని హృదయంలో దాచుకొని ఆ వాక్యము ప్రకారము బ్రతుకులాగున సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ నా తండ్రి యొక్క దీవెనతో ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.